జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. మీరు చూస్తున్న గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండలం పనుగురాతిపాలెం గ్రామం. ఈ గ్రామానికి మార్గం లేదు. ఈ భయంకరమైన వాగు దాటుకుని వెళ్లాల్సిందే. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ గ్రామానికి కనీసం కాలినడక మార్గం కూడా వేయలేని దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. అయినా సరే వారు ఈ ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారందరూ సొంతగా ఈ యొక్క కర్రల బ్రిడ్జ్ నిర్మించుకున్నారు. ఈ కర్రల బ్రిడ్జ్ నిర్మించుకుంటే ఒక 6 నెలలు లేదా ఒక 8 నెలలే నిలబడుతుంది. ఇలాంటి ప్రదేశాల్లోకి విదేశీ మత మాఫియా ఎంటర్ అయ్యి ఆ గ్రామంలో కొంతమంది అమాయక గిరిజనుల మతం మార్చి వారికి మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో అక్కడ ఒక క్రిస్మస్ సమయంలో ఆ గిరిజన ప్రాంతంలో ఈ విదేశీ మత మార్పిడి ముఠాలు దుప్పట్ల పంచిపెట్టి వారిని మతం మార్చే ప్రయత్నం చేస్తుంటే స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత అక్కడ మాకు తెలిసిన మా చెల్లాయి ద్వారా ఆ గ్రామంలో మేము వెళ్ళి ఆ గ్రామస్తులకి చట్టపరమైన అవగాహన కల్పించి వారి యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునేందుకు వారి వెనకాల మేము సపోర్ట్గా నిలబడుతున్నాం. అంతేకాకుండా ఆ రోజు ఆ గిరిజనులకు ఎవరైతే ముసలివారు ఉన్నారో వారందరికీ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి మేము వారికి దుప్పట్లు పంచిపెట్టాము. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి ఆ గ్రామాన్ని పర్యటిస్తుంటాను నేను. యథావిధిగా మా చెల్లాయిని పలకరించడానికి ఆ గ్రామస్తులో మన గిరిజన హిందువుల్ని చూడడానికి వెళ్ళిన మాకు అక్కడ బ్రిడ్జి లేదు, అక్కడ మాకు వెళ్ళే దారి లేదు. అయితే మేము రావడం చూసిన మా చెల్లాయి ఎంతో సాహసంతో ఆ చూపుతోనే ఇటు పక్క ఈ వాగు యువతల పక్కకు వచ్చి మమ్మల్ని పలకరించి తన ఆనందాన్ని చాలా వ్యక్తం చేసింది. ఇలాంటి ధర్మరక్షకులైన వారు గిరిజనుల్లో ఉండడం మన ధర్మం చేసుకున్న అదృష్టం. ఏంటి ఎవరు చూపు వాళ్ళదేనా? ఎవరు చూపు వాళ్ళదేనా? బాబోయ్, కుటుంబానికి చూపా చూడలేను. ఈ వాటికి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరన్నా దాసొస్తారు మళ్ళీ ఇవన్నీ. అవునా? ఇప్పుడు మళ్ళీ అర్జెంట్. ఎక్కడికి వస్తుంది మా చెల్లి? ఇక్కడికి వస్తుందా ఆ పక్క వస్తుందా? అందరి పరిస్థితి ఇంతేనా? ఇంకా మీ గ్రామంలో అందరి పరిస్థితి ఇంతే? ఇక్కడికి వస్తుందా అక్కడికి వస్తుందా కిందకి వస్తుందా? మీరు ఇంటర్వ్యూ చేయాలి అయితే. ఎక్కడి దాకా వస్తుందమ్మా? నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికే అంతే. మళ్ళీ అటుపక్క వెళ్ళాలంటే సేమా? అటుపక్క వెళ్ళాలంటే మరి అమ్మ కాల్తో మనం రూట్ మ్యాప్ సెర్చ్ చేసుకోలేము. బా స్కూల్ చూశారు కదా ఈ గ్రామస్తుల యొక్క కష్టాన్ని. ధర్మం కోసం పనిచేస్తున్న ధర్మం కోసం పనిచేస్తున్న మా చెల్లాయి ఇలాంటి భయంకరమైన వాగును దాటుకుని నన్ను పలకరించడానికి వచ్చింది. ఇలాంటి ధర్మరక్షకులు ఈ గిరిజన ప్రాంతంలో చాలామంది ఉన్నారు. వీరందరికీ వారికి వచ్చే కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకుని వారికి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే మనం హిందూ బంధువులుగా వారికి సహాయం చేసి వారిలో మనోధైర్యాన్ని పెంచి మేమందరం మీ వెనకాల ఉన్నామని చెప్పి మన హిందూ బంధువులు అందరూ అవకాశం ఉన్న ఆర్థికంగా సహకారం చేయగలిగిన ప్రతి ఒక్క హిందూ బంధువు వారికి మనం సపోర్ట్గా నిలబడాలి. ఇప్పటికే మేము చేస్తున్న కార్యక్రమాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక విధములుగా సహకారం అందిస్తున్నారు. మేము మరింత ముందుకు వెళ్ళాలంటే ఇంకా మాకు మరింత ఆర్థిక సహాయం కావాలి. మా ఆర్థిక సహాయం డబ్బుల రూపాన కాదు, ఇలాంటి గిరిజనులకు ఏమైనా వస్తు రూపాన మేము చేయాలనుకున్నప్పుడు చెప్తాం. ఆ వస్తు రూపాన మీరు సహాయం చేస్తే చాలు.
మా సంస్థ తరపున ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు, వస్తువుల్ని అడిగాం. ఆ వస్తువుల్ని వారికి అందజేస్తాం. మా ప్రయత్నానికి సహకరించండి. జై శ్రీరామ్. అది దాటితే మళ్ళీ ఇలా ఒడ్డుకు వెళ్ళిపోయామా? ఓకేనా? సరే అమ్మా, జై శ్రీరామ్. చెమ్మాపురం